మొదటిసారి క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా? అయితే మీరు ఎలాంటి కార్డ్ ఎంచుకోవాలి? మొదటిసారి కార్డ్ వాడేటప్పుడు చేయకూడని తప్పులేంటి? బిల్లులు టైంకు కట్టకపోతే ఫైన్లు ఎంత ఉంటాయి? ఇలాంటి వివరాలు ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మీ ఖర్చులకు సరిపోయే కార్డును ఎంచుకోవాలి. మీరు ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? లేదా ఫుడ్, పెట్రోల్, ట్రావెల్ కోసం ఖర్చు చేస్తున్నారా? అనేది అర్థం చేసుకోవాలి. దాని ఆధారంగానే ఏ కార్డుపై ఎక్కువ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్లు వస్తున్నాయో తెలుసుకొని వాటిలో బెస్ట్ ఎంచుకోవాలి. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ఆప్షన్ కూడా చెక్ చేసుకోవాలి. మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో ఎక్కువగా షాపింగ్ చేసేవారైతే ఆయా ఈ-కామర్స్ సంస్థలు, బ్యాంకులతో కలిపి అందించే కో బ్రాండెడ్ కార్డులు తీసుకోవడం బెస్ట్. వీటి ద్వారా డైరెక్ట్ క్యాష్ బ్యాక్స్, స్పెషల్ ఆఫర్లు పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్, అమెజాన్ ఐసిఐసిఐ కార్డులు ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా క్రెడిట్ కార్డులకు జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు ఉంటుంది. మొదటిసారి కార్డు తీసుకునేవారు వీలైనంత వరకు లైఫ్ టైం ఫ్రీ కార్డులను ఎంచుకోవడం ఉత్తమం. స్లైస్, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డుల లాంటివి దీని కిందకే వస్తాయి. కొన్ని క్రెడిట్ కార్డులు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, సినిమా టికెట్లు లాంటి ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తాయి. కానీ ఫస్ట్ కార్డు తీసుకునే వాళ్ళు ఫీజులు లేని, ఎక్కువ క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్లు ఇచ్చే వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. క్రెడిట్ కార్డు వచ్చిన వెంటనే లిమిట్ మొత్తం వాడేయకూడదు. ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ల ప్రకారం మీరు ఇచ్చిన క్రెడిట్ లిమిట్లో 30% వాడాలి. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. ఫ్యూచర్లో లిమిట్ కూడా పెరుగుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం లేట్ అయితే మీరు యూజ్ చేసిన లిమిట్ పై ఏకంగా 36 నుంచి 42% వరకు వడ్డీ వసూలు చేస్తారు. అందుకే ప్రతిసారి బిల్లును ఇన్ టైంలో చెల్లించండి. మినిమం డ్యూలు కాకుండా టోటల్ క్లియర్ చేయడం మర్చిపోవద్దు. చివరిగా, మొదటిసారి క్రెడిట్ కార్డ్ కోసం మీ శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్ ద్వారానే అప్లై చేసుకోండి. దీనివల్ల కార్డు సులభంగా అప్రూవ్ అవుతుంది. మరో విషయం, ఏవైనా సమస్యలు వస్తే వెంటనే స్పందించేలా కస్టమర్ కేర్ ఉన్న బ్యాంకులనే ఎంచుకోవాలి. ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే మరో 6 నెలల వరకు మళ్ళీ అప్లై చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.